నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం మనం 28 వచనాల వరకు ధ్యానం చేశాం. ఈ రాత్రి 29వ వచనము నుండి ధ్యానం చేద్దాం. దేవుడు ఐగుప్తు దేశం మీదకి చివరి శిక్షను పంపించబోతున్నాడు. దానికి ముందుగా పస్కా పండుగను గురించి, ఇశ్రాయేలీయులు ఎలాగూ ఆ శిక్ష నుండి తప్పించబడాలో ఆ వివరాలు, పస్కా పండుగను ఎలా ఆచరించాలి, ఎలా ఆచరించకూడదు, ఆ నియమాలన్నీ కూడా 28 వచనాలలో, మొదటి 28 వచనాలలో దేవుడు మోషేకు తెలియచేశాడు. మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు కూడా తెలియచేశాడు. 29వ వచనంలో దేవుడు ఐగుప్తు దేశం మీదకి పంపించాలనుకున్నటువంటి ఆ చివరి శిక్షను ఆ దేశం మీదకి పంపించినటువంటి విషయాన్ని మనం 29వ వచనంలో చదువుతున్నాం. ఈ రాత్రి ఆ సంగతులను మనం ధ్యానం చేద్దాం. 29వ వచనం చూడండి. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ, పశువుల తొలిపిల్లల అన్నింటినీ యెహోవా హతము చేసెను. దేవుడు 11వ అధ్యాయములో ముందుగానే ఐగుప్తు దేశం మీదకి పంపబోయేటువంటి నాశనమును గురించి తెలియజేశాడు. 4వ వచనం చూడండి. 11వ అధ్యాయం 4వ వచనం. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలువెళ్ళెదను. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు, జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. మోషే ద్వారా దేవుడు ఫరోకి ఈ విషయాన్ని తెలియచేశాడు. ఇప్పటి వరకు కూడా నీవు దేవుని ప్రజలను ఆ దేవునికి బలి అర్పించడానికి నీవు పంపకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకొని దేవుని ప్రజలను పంపకుండా నీవు నిలుపు చేస్తూ ఉన్నావు. కాబట్టి దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న తొలిపిల్లలను అందరినీ కూడా హతమార్చబోతున్నాడు. ఫరో యొక్క తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసిరే దాసి యొక్క తొలిపిల్ల వరకు కూడా చనిపోతారు అని మోషే ఫరోకు తెలియజేశాడు. అది దేవుడే ఫరోకు చెప్పమన్నాడు. మరి ఆ విధంగానే ఇప్పుడు మనం 29వ వచనంలో చదువుతున్నాం. సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని చెరసాలలో ఖైదీగా ఉన్న తొలిపిల్లలందరినీ కూడా, అలాగే పశువులలో కూడా తొలిపిల్ల అన్నింటినీ కూడా దేవుడు హతమార్చాడు. 29వ వచనంలో మనం ఆ సంగతి చదువుతున్నాం. 11వ అధ్యాయములో 4-5 వచనాలలో ఎలాగైతే చెప్పాడో అదేవిధంగా ఇప్పుడు 12వ అధ్యాయం 29వ వచనంలో ఆ తొలి సంతానం అంతటిని కూడా దేవుడు చంపివేశాడు. కేవలం దాసి యొక్క
తిరగలి విసిరే దాసి యొక్క తొలి పిల్లనే కాదు, ఖైదులో ఉన్నటువంటి వారి తొలి పిల్లలనే కాదు, సింహాసనము మీద కూర్చున్న ఫరో ఇంటిలో ఉన్న తొలి పిల్లను కూడా దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. దేవుడికి పక్షపాతం అనేది లేదు. ఈయన రాజు కదా, ఈయన పిల్లల్ని చంపకూడదు అని దేవుడు ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి వారికి కొంచెం విలువిద్దాం, సింహాసనం మీద కూర్చున్న వారిని గౌరవిద్దాం అని దేవుడేమీ విడిచిపెట్టలేదు. వీళ్ళు తిరగలి విసిరే వాళ్ళు కదంటలే, వీళ్ళు జైల్లో ఉండేవాళ్ళు కదంటలే, వీళ్ళ పిల్లల్ని చంపేద్దాం, పాపం ఆయన సింహాసనం మీద కూర్చున్న గొప్ప రాజు కదా, ఆయన పిల్లల్ని విడిచిపెడదామని దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు. వాడు తిరగలి విసిరే దాసి కొడుకైనా ఒకటే, సింహాసనము మీద కూర్చున్న రాజు కొడుకైనా ఒకటే. దేవుడికి అందరూ ఒకటే. మనకైతే వీళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళు ఎక్కువ వాళ్ళు అని ఆ భేదం మనలో పెట్టుకొని తక్కువ వాళ్ళను ఒక రకంగా చూస్తాం, ఎక్కువ వాళ్ళను ఒక రకంగా చూస్తాం. కానీ దేవుడికి అట్లాంటిది లేదు. తిరగలి విసిరే దాసి కొడుకైనా ఒకటే దేవుడికి, సింహాసనము మీద కూర్చున్న రాజు కొడుకైనా ఒకటే దేవుడికి. దేవునికి పక్షపాతము లేదు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో పేతురు కూడా ఈ మాట చెబుతున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించి ఉన్నాను అంటాడు పేతురు. దేవుడికి ఏమి లేదు? పక్షపాతం లేదు. అరే ఈయన రాజు కదంట్లే, ఈయన గొప్పోడు కదంట్లే, ఈడు బాగా చదువుకున్నవాడు కదంట్లే, ఈయన గొప్ప ధనవంతుడు కదంట్లే, మరి వీళ్ళని ఏం చేయకూడదులే అనేది దేవుడికి లేదు. ఎవరైనా సరే వారు తప్పు చేస్తే దేవుడు శిక్షించకుండా విడిచిపెట్టడు. దేవుడికి పక్షపాతం లేదు. మనకుంటది పక్షపాతం, దేవునికి పక్షపాతము లేదు అని ఇక్కడ పేతురు చెబుతూ ఉన్నాడు. రోమాపత్రికలో పౌలు కూడా ఈ మాట వ్రాశాడు. 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయంలో కూడా పౌలు వ్రాసిన మాట మనం చదువుదాం. 11వ వచనంలో కూడా అంటాడు, దేవునికి పక్షపాతము లేదు అంటాడు. దేవునికి పక్షపాతం లేదు. దేవుడు పక్షపాతి కానే కాడు. వాడు ఎవరైనా సరే దాసి కొడుక, రాజు కొడుక, ఎవరైతే నాకేమి, దేవుని దృష్టిలో అందరూ ఒకటే ఆయనకి. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాం, సింహాసనము మీద కూర్చున్న ఫరో యొక్క తొలిపిల్ల మొదలుకొని ఖైదులో ఉన్నటువంటి వారి తొలిపిల్ల వరకు కూడా దేవుడు ఆ రాత్రి అర్ధరాత్రి ఏం చేశాడు? అందరినీ సంహరించాడు. అలాగైతే సహోదరుడా, సహోదరి, దేవుని దృష్టిలో తప్పు చేస్తే, దేవుని దృష్టిలో పాపం చేస్తే దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టడు. దేవునికి పక్షపాతం అనేది లేదు. సేవకుడా, సామాన్యమైన విశ్వాస, ఎవరైతే నాకేమి, తప్పు చేస్తే, పాపం చేస్తే విడిచిపెట్టేది లేదు. అది దేవుని యొక్క చిత్తం. ప్రియులారా, వాడు సంఘ పెద్ద లేకపోతే సామాన్యమైన విశ్వాస, ఎవరైతే నాకేమి, దాసి కొడుక, రాజు కొడుక, ఎవరైతే నాకేమి. ఈ రాత్రి మనం ఐగుప్తు దేశంలో దేవుడు ఏ ఇంటిలో తొలి పిల్లను విడిచిపెట్టలేదు. కడకు సింహాసనము మీద కూర్చున్న రాజు కొడుకును కూడా విడిచిపెట్టలేదు. మరి నీవేంటి, నేనేంటి? ఆలోచన చేయండి. దేవునికి పక్షపాతం లేదు. దేవుడు ఎప్పుడూ కూడా మనిషి ముఖం చూడడు. అది మనమైతే ఏం చేస్తాం? మనమైతే ఆ మనిషి ముఖం చూసి అరే ఇతనైతే విడిచిపెడదాంలే అని ముఖము చూసి విడిచిపెడతాం.
దేవుడు మనుషుల ముఖం చూసి విడిచిపెట్టేవాడు కాదు. అసలు ముఖమే చూడ ఆయన. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనంలో దేవునిని గురించి మోషే చెప్పిన మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనంలో మోషే చూడండి దేవుని గురించి పలికిన పదాలు మనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. మోషే చెబుతున్నాడు దేవుని గురించి. ఆయన నరుల ముఖములను లక్ష్య పెట్టడు. అయ్యా ఆయన చూడయ్యా, ఎవరనుకుంటున్నావు? ఆయన ఫరో అయ్యా, ఐగుప్తు దేశానికి రాజు అయ్యా, చూడయ్యా ఆయన ఎవరనుకుంటున్నావు? నేను ముఖం చూడను, వాడు ఎవడైతే నాకేమి అంటాడు దేవుడు. ఆయన నరుల ముఖములను లక్ష్య పెట్టడు. అలాగైతే సోదరుడా సోదరి, దేవుడు ఏ నరుని ముఖమును చూచి పక్షపాతము వహించేవాడు కాదు అని మనము ఈ రాత్రి దేవుని గురించి చదువుతూ ఉంటే, మరి దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడా? దేవుడు దావీదును విడిచిపెట్టాడా? చెప్పండి. దావీదును విడిచిపెట్టాడా? పాపం చేస్తే విడిచిపెట్టలా. ప్రపంచంలో ఎవరికీ లేనంత జ్ఞానము ఇచ్చాడు సొలొమోనుకి. సొలొమోను పాపం చేస్తే సొలొమోనుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ప్రపంచంలో ఎవరికీ లేనంత బలం ఇచ్చాడు సంసోనుకి. సంసోనుని విడిచిపెట్టాడా? దేవుడు నరుల ముఖమును లక్ష్య పెట్టడు. నువ్వు దావీదు అయితే నాకేమి, సొలొమోను అయితే నాకేమి, సంసోను అయితే నాకేమి? నీవు పాపం చేసావు కాబట్టి, నీవు తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష విధించవలసిందే. అలాగైతే ఈ రాత్రి మనం చదువుతున్నాం, దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. తిరగలు విసిరే దాసి కొడుకైనా ఒకటే దేవునికి, సింహాసనం మీద కూర్చున్న రాజు కొడుకైనా ఒకటే దేవుడికి. అలాగైతే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయండి. దేవుడు ఎవరిని లక్ష్య పెట్టడు. దేవుడు ఎవరి పక్షమును కూడా ఆయన నిలిచేవాడు కాదు. ఆయనకు పక్షపాతం లేదు. 29వ వచనంలో దేవుడు ఐగుప్తు దేశములో ఉన్న తొలి పిల్లలందరినీ కూడా, జంతువులలో కూడా తొలి సంతతి మొత్తాన్ని కూడా దేవుడు ఆ అర్ధరాత్రి వేళ అన్నింటినీ కూడా సంహరించాడు అనే మాట మనం చదువుతున్నాం. ఇశ్రాయేలీల దేశములో వాళ్ళ ఇళ్లలో తొలి పిల్లల్ని దేవుడు ఎవరినన్నా చంపాడా? ఎవరిని చంపలా. వీళ్ళలోనేమో ఎవరిని చంపలేదు ఇశ్రాయేలీల దేశంలో. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు తొలి పిల్లలనేమో చంపేశాడు. వీళ్ళని ఎందుకు చంపలేదు? వాళ్ళని ఎందుకు చంపాడు? వీళ్ళని ఎందుకు చంపలేదు చెప్పండి? ఇశ్రాయేలీలను ఎందుకు చంపలేదు? తొలి పిల్లల్ని ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు? మనం చెప్పుకున్నాం కదా గత వారం కూడా. కారణం ఒకటే, ఆ రక్తమును చూచి నేను దాటిపోయేదను. ఏం చూసి వదిలిపెట్టాడు? రక్తం. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తు దేశంలో ఉన్న తొలి పిల్లల్ని ఎందుకు దేవుడు చంపాడు? వాళ్ళ ద్వారబంధాలకి ఏమి లేదు, రక్తం లేదు. ఇశ్రాయేలీల ద్వారబంధాలకి రక్తము ఉన్నది కనుకనే దేవుడు వీరిని విడిచిపెట్టాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ద్వారబంధానికి ఏమి లేదు, రక్తం లేదు. అదే ఒకవేళ రక్తం పూసుకొని ఉంటే, వాళ్ళు కూడా గొర్రెపిల్ల రక్తం పూసుకొని ఉంటే విడిచిపెట్టేవాడు. అలాగైతే ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరుడా సోదరి, గొర్రెపిల్ల రక్తం క్రింద నీవు ఉంటే నీవు ధన్యుడవు. యేసు ప్రభువు యొక్క రక్తము క్రింద నీవు ఉంటే నీవు ధన్యుడవు. యేసు ప్రభువు యొక్క రక్తము క్రిందకు నువ్వు రాకపోతే నీకు కూడా శిక్ష తప్పదు, నీకు కూడా అగ్నిగుండం తప్పదు. ఎవరైనా సరే, వారు ఎవరైనా సరే క్రీస్తు రక్తము క్రింద ఎవరైతే దాగి ఉంటారో వారికి మాత్రమే రక్షణ.
ఐగుప్తు దేశంలో ఉన్న వారి తొలి పిల్లలను అందరిని కూడా దేవుడు, ఆ జంతువులన్నిటిలో ఉన్న తొలి పిల్లలను కూడా దేవుడు ఆ రాత్రి హతమార్చాడు. 30వ వచనం చూడండి. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. వాళ్ళు లేచి చూస్తే శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదంట. ఎందుకని? ప్రతి ఇంట్లో తొలి పిల్లోడు ఉంటాడు కదా, ప్రతి ఇంట్లో ఎవడొకడు తొలి సంతానం ఉంటారుగా, లేకుండా ఉండరుగా. ఆ తొలి సంతతిని దేవుడు సంహరించాడు కాబట్టి ప్రతి ఇంటిలో ఒక శవం ఉన్నది. ఇప్పుడు ప్రతి ఇంటిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ప్రతి ఇంటిలో ఏడుపే, ప్రతి ఇంటిలో ఏడుపే. మనం అప్పుడప్పుడు ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటే మనకి ఇంట్లోకి వినపడుతుంది. ఆ ఒక్క ఇంటిలో వాళ్ళ ఏడుపుకే కదా ఆ ఇళ్ళ పక్క వాళ్ళందరూ వస్తారు బయటికి. ఎంతమంది ఏడిస్తే? ఒక్క ఇంటిలో వాళ్ళు ఏడిస్తేనే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఏమైందమ్మా 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 అంటూ వస్తారు. ఇప్పుడు దేశంలోనే అన్ని ఇళ్లలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక ఇంటిలో కాదు, ఆ ఐగుప్తు దేశములో ఉన్న ఇళ్లలో వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, ఐగుప్తు దేశం అంతటా కూడా మహాఘోష పుట్టెను. 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తు దేశం అందంతటా మహాఘోష పుట్టును, అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. ఇంతవరకు పుట్టలేదు అటువంటి ఘోష, ఇక పుట్టను కూడా పుట్టదు. అంతటి ఘోష పుడుతుంది అని మోషే ద్వారా దేవుడు తెలియచేశాడు. తెలియచేసిన ప్రకారంగా ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఏముంది? మహాఘోష. శవము లేని ఇల్లు ఒకటి కూడా లేదు. ఐగుప్తు దేశం అందంతటా కూడా ప్రతి ఇంటిలో ఏడుపు ఉన్నది. ఇక అందరూ ఏడుస్తూ ఉన్నందువల్ల ఆ దేశం అంతటా కూడా మహాఘోష పుట్టింది. అలాగైతే ప్రియులారా, ఒక దేశంలోనే మహాఘోష పుట్టింది, ఒక ఐగుప్తు దేశంలోనే మహాఘోష పుట్టింది. రేపు రాబోయే రోజుల్లో భూలోకమందంతటా మహాఘోష పుట్టబోతుంది. ఇప్పుడు ఒక దేశంలోనే రేపు ఒక దేశం కాదు, యావత్తు ప్రపంచములో ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాలలో కూడా భూలోకమందంతటా కూడా మహాఘోష పుట్టబోతుంది రేపు. ప్రకటన గ్రంథం చూడండి, ఆ మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. రాబోయే రోజుల్లో ప్రపంచమందంతటా భూలోకమందంతటా కూడా మహాఘోష పుట్టబోతుంది అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఎవరైనా? యేసు ప్రభు మేఘారూఢుడుగా వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడట చూడండి ఏముంది అక్కడ, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఎంతమంది చూస్తారు? ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రం అంటే ప్రపంచములో ఉన్న మానవాళి మొత్తం ఆయనను చూస్తారు రేపు ఆయన మేఘారూఢుడై వచ్చేటప్పుడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఎవరు యేసు ప్రభువును పొడిచింది? యోధావారు కదా, యోధా జాతి వారు. యెరూషలేములో ఉన్నటువంటి రోమా సైనికులు యేసు ప్రభువును పొడిచారు. రేపు వాళ్ళు కూడా చూస్తారు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. తరువాత మాట, భూజనులందరూ. ఎంతమంది చూస్తారు రేపు యేసు ప్రభు మేఘారూఢుడై వచ్చేటప్పుడు? భూజనులందరూ అనే మాట చదువుతున్నాం.
యేసు ప్రభువుని భూజనులందరూ కూడా చూచి ఏం చేస్తారు? ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. రొమ్ములు బాదుకుంటారు. రొమ్ములు బాదుకునే వాళ్ళు ఏడుస్తూ బాదుకుంటారా, నవ్వుకుంటూ బాదుకుంటారా? చెప్పండి. మీరు ఎప్పుడన్నా నవ్వుకుంటూ రొమ్ములు బాదుకునే వాళ్ళు చూసారా? రొమ్ములు బాదుకునే వాళ్ళు ఎవరు? ఏడ్చే వాళ్ళే. అలాగైతే రేపు భూజనులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ ఏం చేయబోతున్నారు? రేపు ఏడుస్తారు. మేఘారూఢుడై వస్తున్నాడు యేసు ప్రభు. ఆయనను చూచి భూజనులందరూ కూడా రొమ్ములు బాదుకుంటారు, అంగలార్చుతారు. అయ్యో ప్రభువా, నువ్వు వస్తున్నావా? మమ్ములను శిక్షించడానికి వస్తున్నావా? నీ యొక్క ఉగ్రతను మా మీద కుమ్మరించడానికి వస్తున్నావా అని ప్రపంచంలో ఉన్న మానవాళి మొత్తం కూడా అంగలార్చబోతున్నారు. మనం చదువుతున్నాం, ఒక్క ఐగుప్తు దేశములోనే ఘోష, ఒక్క ఐగుప్తు దేశములోనే ఘోష. అలాగైతే రేపు భూజనులందరూ కూడా ఘోష అనే మాట మనం చదువుతున్నాం బైబిల్లో. ప్రపంచమంతటిలో కూడా భూజనులందరూ కూడా యేసు ప్రభువుని చూచినప్పుడు రొమ్ములు బాదుకుంటారు, అంగలార్చుతారు. 6వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15-17 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. భూరాజులను, రేపు అంగలార్చే వాళ్ళల్లో ఎవరెవరుంటారు? భూరాజులు. మనం ఇప్పుడు నిర్గమకాండంలో చూస్తున్నాము. ఎంతమంది రాజులు అంగలార్చారు? ఒక్క రాజే కదా, ఫరో ఒక్కడే. రేపు భూలోకములో ఉన్నటువంటి రాజులందరూ కూడా రేపు అంగలార్చబోతున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న, ఇప్పుడు భూలోకంలో రాజులు ఏడున్నారు? ప్రధానమంత్రులే కదా. అవును, ఈ భూరాజులంటే ఎవరు? ప్రధానమంత్రులే. భారతదేశాన్ని పరిపాలన చేసే ప్రధానమంత్రి రేపు ఏం చేయబోతున్నాడు? చెప్పండి, ఏం చేయబోతున్నాడు? అంగలార్చబోతున్నాడు, రొమ్ములు బాదుకుంటాడు. ఏ దేశపు ప్రధాని అయితే, ఏ దేశపు అధ్యక్షుడైతే యేసు ప్రభువుని విశ్వసించడు రేపు అంగలార్చబోతున్నారు. భూరాజులను, తర్వాత ఘనులను, సహస్రాధిపతులు అంటే మిలిటరీ వాళ్ళు, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు, డిఐజీలు, ఎస్పీలు, వీళ్ళందరూ కూడా రేపేం చేయబోతున్నారు? అంగలార్చబోతున్నారు. సహస్రాధిపతులు, ధనికులు. ఇప్పుడు ప్రపంచంలో ధనవంతులని ఇప్పుడు లిస్టు పెడుతున్నారు. 1వ స్థానంలో పలానా ఆయన ఉన్నాడు, 2వ స్థానంలో పలానా ఆయన ఉన్నాడని కదా. టాటా, అంబానీ, వీళ్ళ పేర్లు ఇప్పుడు మనం వింటున్నాం కదా. ప్రపంచంలో ధనవంతులని పేర్లు వింటున్నాం. రేపు ఆ ధనవంతులే రేపేం చేయబోతున్నారు? అంగలార్చబోతున్నారు. ప్రపంచమందంతటా కూడా రేపు మహాఘోష పుట్టబోతుంది. ఎందుకు ఆ ఘోష? కేవలం కారణం ఒకటే, యేసు ప్రభువుని విశ్వసించనందువలననే. యేసు ప్రభువుని తమ దేవునిగా, తమ రక్షకునిగా, తమ విమోచకునిగా ఎవరైతే అంగీకరించరో ఆ కారణాన రేపు ప్రపంచమందంతటా కూడా మహాఘోష పుట్టబోతుంది. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 30వ వచనం చదువుతున్నాం. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులు అందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. రేపు ప్రపంచంలో కూడా మహాఘోష. యేసు ప్రభువుని విశ్వసించారా? వాక్యం వింటున్నటువంటి సహోదరులారా, సహోదరులారా, ఇంకా ఈ కూడికలో తీర్మానం చేయకుండా ఎవరైనా ఉండి ఉంటే ఈ రాత్రి యేసు ప్రభువుని విశ్వసించండి. యేసు ప్రభు రక్తములో కడగబడండి, పాప క్షమాపణ పొందండి. యేసు ప్రభువుని ఎవరైతే విశ్వసించరో రేపు అంగలార్చబోతున్నారు వాళ్ళు. మహాఘోష పుట్టెను. 31వ వచనం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో,
మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించండి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోండి, నన్ను దీవించండి అని చెప్పాను. ఆ రాత్రికి రాత్రే మోషే అహరోనులను పిలిపించేశాడు ఫరో. ఇది జరిగింది ఎప్పుడు? అర్ధరాత్రి వేళ జరిగింది ఇది, ఈ కార్యం. ఆ మహాఘోష అర్ధరాత్రి వేళ జరిగింది. వెంటనే అదే రాత్రి మోషే అహరోనులను ఫరో పిలిపించేశాడు. మోషే వెళ్ళిపోండి, మీరు మీ దేవుడైన యెహోవాను సేవించుకోండి, వెళ్ళిపోండి. మీరు కోరుకున్నట్టే మీ పశువులను కూడా మీరు తీసుకొని వెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు నన్ను దీవించి వెళ్ళండి అయ్యా అని ఫరో ఆ రాత్రి మోషే అహరోనులతో చెప్పాడు. ఈ మాటే 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో చెబితే ఎంత బాగుండేది. అసలు ఇదంతా జరిగేదా? మీరు వెళ్ళిపోండి అనే మాట ప్రారంభంలోనే చెప్పినట్టయితే, ఆ కర్రను పాముగా చేసినప్పుడు, మోషే యొక్క కర్ర శకునగాండ్రు యొక్క కర్రలను మింగివేసినప్పుడే గనక మీరు వెళ్ళిపోండి, మీరు కోరుకున్నట్టుగానే ఆ మాట ఆ రోజే చెబితే ఎంత బాగుండేది. ఈ శిక్ష అంతా వచ్చేదా? ఈ ఘోష ఐగుప్తు దేశంలో పుట్టేదా? కొంతమంది ఆకులు ఇప్పుడు పట్టుకుంటారంట. ఇప్పుడు ఫరో పరిస్థితి కూడా ఎట్టుందంటే, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది. ఐగుప్తు దేశంలో తొలి పిల్లలందరూ చనిపోయారు, పశువులలో తొలి సంతతంతా చనిపోయిన తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. యెహోవా ఎవడు నేను మిమ్మలను పంపను అన్న ఆ నోటితోటే ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు వెళ్ళండి, నన్ను దీవించండి అంటున్నాడు. ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత ప్రభావము గల దేవుడో ఆలోచన చేయండి. గర్విష్ఠుల యొక్క గర్వమును అణిచివేసేవాడు దేవుడు. అహంకారుల యొక్క అహమును అణిచివేసేవాడు దేవుడు. ఏ నోటితోటైతే యెహోవా ఎవడు, ఆయన మాట విని నేను మిమ్మల్ని పంపడానికి యెహోవా ఎవడు అన్నటువంటి ఆ ఫరో నోటితోటే ఇప్పుడు దేవుడు ఈ మాట అనిపిస్తున్నాడు. షద్రకు మేషకు అబేద్నెగోలారా, నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవడు విడిపిస్తాడు అన్నాడు నెబుకద్నెజరు కూడా ఫరోలాగా కదా. నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవడు విడిపిస్తాడురా, మిమ్మల్ని అగ్నిగుండంలో వేసి కాల్చి పడేస్తా అన్నాడు. ఆ నోటితోటి ఏమన్నాడు మళ్ళీ నెబుకద్నెజరు? వీరి దేవుడు పూజార్హుడు అన్నాడు, అనలేదా? వీరి దేవుడు పూజార్హుడు. వీరి దేవుడును గనక ఎవరైనా గనక దూషిస్తే శిక్ష ఉంది అన్నాడా లేదా? ఆ నోటితోటే మన దేవుడు ఆ నోటితోటే మరలా అనిపిస్తాడు. సోదరులారా, సోదరులారా, దేవుని పిల్లలమైన మనం కొంత ఓపిక పట్టడం అవసరం, ఓర్పు అవసరం, ఓపిక అవసరం. ఎందుకంటే దేవుడు తగిన కాలంలో ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. మీరందరూ కూడా వెళ్ళిపోండి అన్నాడు. 33వ వచనం చూడండి. 33వ వచనం. ఇప్పుడు ఐగుప్తీయులు కూడా ఏమంటున్నారు చూడండి. మనమందరము చచ్చిన వారము అని అనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. ఎందుకు బలవంతం చేశారంటే వీళ్ళు ఎందుకు బలవంతం చేశారు? వాళ్ళని పంపడానికి. ఇంతకుముందు బలవంతంగా ఆపేశారు, పంపకుండా కదా. ఇంతకుముందేమో మేము వెళతామంటే బలవంతంగా ఆపేశారు. ఇప్పుడేం చేస్తున్నారు? బలవంతంగా పంపుతున్నారు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు ప్రియులారా. దేవుడు కార్యము చేసే వరకు మనము ఓపిక పట్టాలి. అది పాపం అప్పుడు ఇశ్రాయేలీయులు కూడా నిరాశపడ్డారు. ఫరో పంపకపోతే
ఏం దేవుడు, ఏం మోషే నువ్వు మాకు నాయకుడిగా ఉంటివే, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నన్ను దేవుడు పంపించాడని చెబితేవే మోషే. ఏది మీ దేవుడు, ఏది మన దేవుడు, ఏది ఎక్కడ విడిపించాడు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి మాకు ఇంకా శ్రమలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి అని బాధపడ్డారు పాపం ఇశ్రాయేలీయులు కదా. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఆ ప్రజలే, ఆ ఐగుప్తీయులే ఇశ్రాయేలీయులను బలవంతము చేసి తొందరగా వెళ్ళిపోండి అని చెప్పి త్వరపెట్టి పంపించి వేశారు. చూసారా, ఒకప్పుడు బాధపడ్డారు ఇశ్రాయేలీయులు, ఇప్పుడేమో ఆ నోటితోటే బలవంతంగా పంపించేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. కాబట్టి కొన్నిసార్లు మనకు కూడా ఫరో వలన ఇశ్రాయేలీయులకు శ్రమలు ఎలాగొచ్చాయో మనకు కూడా కొన్ని శ్రమలు వస్తాయి. వారి ద్వారా, వీరి ద్వారా, అపవాది ద్వారా కొన్నిసార్లు మనకి శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఓపిక పట్టాలి, కొంత సహనము కలిగి ఉండాలి, కొంత ఓర్పు కలిగి ఉండాలి. తగిన కాలములో దేవుడు కార్యం చేస్తాడు. ఓర్పు అవసరం, ఓపిక అవసరం. ఇశ్రాయేలీయులను వారు త్వరపెట్టి బలవంతంగా పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 34వ వచనం. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. వారు వెళ్ళిపోయారు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి. అయితే వెళ్ళేటప్పుడు దేవుడు చెప్పాడు కదా, మీరు పస్కాను భుజించేటప్పుడు ఏ రొట్టెలతో మీరు భుజించాలి? పులియని రొట్టెలతో మీరు భుజించాలి. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కూడా పిండిని పిసికి తొట్లలో పెట్టుకున్నారు. అది పులియక మునిపే వాళ్ళు ఏం చేశారు? వాటిని మూట కట్టుకొని భుజాల మీద పెట్టుకొని వెళ్ళిపోయారు. దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ పిండి పులియక మునిపే వారు వెళ్ళిపోయారనే మాట మనం చదువుతున్నాం. 35వ వచనం. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. దేవుడు చెప్పాడుగా, ముందుగానే చెప్పాడు. 3వ అధ్యాయం ఒకసారి చూడండి. 3వ అధ్యాయములో, నిర్గమాకాండం 3వ అధ్యాయం, దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు వెళ్ళేటప్పుడు ఐగుప్తీయుల దగ్గర వెండి నగలు, బంగారు నగలు అడిగి తీసుకోండి అని చెప్పాడు. మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరలా ఒకసారి చదువుదాం చూడండి. 22వ వచనం, 3:22. ప్రతి స్త్రీ తన పొరుగు దానిని, తన ఇంట ఉండు దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు, కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకుంటారు అని చెప్పాడు. 11వ అధ్యాయం, ఇదే నిర్గమాకాండం 11వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. 2వ వచనం. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడు, తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను, బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. 3వ అధ్యాయం 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మీరు వెళ్ళేటప్పుడు వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములను అడిగి తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? దేవుడు చెప్పినట్టుగానే 35వ వచనంలో మనం చదువుతున్నాం, మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు అడిగి తీసుకుని బయలుదేరారు. మనం చెప్పుకున్నాం ఈ సంగతిని 3వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో ఆల్రెడీ వచనం మనం ధ్యానం చేశాం. ఎందుకు దేవుడు వారికి వెండి నగలు, బంగారు నగలు ఇప్పించాడు? వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు ఇప్పించాడు? కారణం మనం చెప్పుకున్నాం కదా. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను వెట్టి చాకిరి చేయించారు కదా. వారి చేత ఆ జగటమంటి పని చేయించారు, ఇటుకలు తయారు చేయించారు. కానీ వాళ్ళకి సరి అయినటువంటి కూలి, జీతము ఇవ్వాల. యాకోబు పత్రికలో మనం చదువుతాం 5వ అధ్యాయంలో, మీరు బిగబట్టిన కూలి నాకు మొర్రపెట్టుచున్నది. కాబట్టి న్యాయంగా ఇశ్రాయేలీయులకు రావలసినటువంటి కూలి ఐగుప్తీయులు ఇవ్వలేదు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళకి వసూలు చేసి పంపిస్తున్నాడు. వెండి రూపములో, బంగారు రూపములో, వస్త్రముల రూపములో వారు ఇవ్వవలసినటువంటి కూలీని దేవుడు వారికి ఇప్పించి పంపిస్తున్నాడు.
వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములను వారు అడిగి తీసుకున్నారా, బలవంతంగా తీసుకున్నారా? బలవంతంగా ఏం తీసుకోవాలా? ఇవ్వు అని అంటే ఇచ్చేశారు, ఇంకంతే. మీరు ఇవ్వండి అంటే ఇచ్చేశారు, అంతే. ఇది ఒక ప్రవచనం కూడా. ఐగుప్తీయుల దగ్గర ఇశ్రాయేలీయులు వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు తీసుకుని వెళ్ళడము అనేది ఈ సంగతిని దేవుడు ముందుగానే అబ్రహాముతో చెప్పాడు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వెళ్ళిపోయేటప్పుడు మిక్కిలి ఆస్తితో వారు వెళ్ళెదరు అని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఆ మాట 14వ వచనం, 15వ అధ్యాయం 14వ వచనం చూడండి, 13 కూడా. నీ సంతతి వారు తమది కాని పరదేశములో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులుగా ఉంటారో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుతాను. ఆ తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. అది ఎట్లా బయలుదేరి వస్తారు? ఐగుప్తు దేశంలో నుండి మిక్కిలి ఆస్తితో వారు బయలుదేరి వస్తారు. మరి దేవుడు చెప్పిన ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరిందా లేదా? మిక్కిలి ఆస్తితో వారు బయలుదేరి వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో వీరు ఎలాగుండేవాళ్ళు? పేదరికంలో ఉన్నారు కదా. ఐగుప్తు దేశంలో పేదరికంలో ఉన్నటువంటి వారు, నిరుపేదలుగా జీవించిన వారు, దాసులుగా ఆ కూలి పని చేసుకుంటూ, మట్టి పని చేసుకుంటూ, ఇటుకరాళ్ళు తయారు చేసే పని చేసుకుంటూ జీవించినటువంటి వారు ఇప్పుడు ఎట్లా పోతున్నారు? వెళ్ళేటప్పుడు ఆస్తి పరులుగా వెళుతున్నారు. ఒకప్పుడు పేదవారు, ఇప్పుడు ఏమయ్యారు? వాళ్ళు ఆస్తి పరులయ్యారు. సహోదరుడా, సహోదరి, దేవుడు తన ప్రజలను ఎంతగా ఆశీర్వదిస్తాడు, దేవుడు తన ప్రజలను ఎంత ఉన్నతమైన స్థానములో ఉంచుతాడో ఆలోచన చేయండి. ఒకప్పుడు పేదరికములో ఉన్నవారు ఇశ్రాయేలీయులు ఇప్పుడు మిక్కిలి ఆస్తిపరులయ్యారు. వెండి బంగారు నగలు తీసుకొని, వస్త్రాలు తీసుకొని, విలువైనటువంటి వస్త్రాలు తీసుకొని వారు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వెళుతూ ఉన్నారు. అడిగి తీసుకొనిరి అనే మాట మనం చదువుతున్నాం. అసలు అడగ్గానే ఇస్తారా ఎవరన్నా? చెప్పండి, అడగ్గానే ఇస్తారా? నీ వెండి నగలు నాకు ఇవ్వు అంటే తీసుకొచ్చి ఇచ్చేసారు బీరువాలో. నీ బంగారు నగలు తీసుకొని రానంటే వాళ్ళు అలాగే బంగారు నగలు తీసుకొని వచ్చేసారు. మేము ఏం పోరా అని అనలా. ఎందుకని? 36వ వచనం చూడండి, 36వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అది అడగగానే ఎందుకు ఇచ్చారు? వాళ్ళు అడగగానే ఎందుకు ఇచ్చారు? దేవుడు వారికి కటాక్షము కలుగ చేశాడు. ఇది దేవుని కార్యం అంతే. దీని దేవుడు కటాక్షము కలుగు చేశాడు. నేను కటాక్షం కలుగు చేస్తానని ఆల్రెడీ దేవుడు ముందుగానే చెప్పాడు. ఇప్పుడు మరలా 3వ అధ్యాయం చదువుదాం చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 21వ వచనం. 3వ అధ్యాయం 21వ వచనం. నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేసేదను, కటాక్షము కలుగ చేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు అన్నాడు. దేవుడు ఏం కలుగు చేశాడు? ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల ఎడల కటాక్షము కలుగు చేశాడు. మన దేవుడు ఆయన పిల్లలమైన మన మీద దేవుడు ఎదుటి వారికి ఏం కలుగు చేస్తాడు చెప్పండి? కటాక్షం కలుగు చేసేవాడు. ఏం దిగులు పడబాకండి. మీరు ఎవరి దగ్గర కన్నా పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని పోండి. ఏమని? దేవా, నేను ఆ పెద్ద ఆయన దగ్గరికి పోతున్నాను, నన్ను చేదరించుకోకుండా పో అని నిర్లక్ష్యంగా నన్ను నెట్టివేయకుండా అతనికి నా మీద ఏం కలుగు చేయాలి? కటాక్షము కలుగు చేయి. కలుగు చేస్తాడు చేయడు దేవుడు. మన దేవుడు
అధికారులకు, రాజులకు, ప్రధానులకు ఆయన పిల్లలమైన మన మీద ఆయన కటాక్షము కలుగు చేసేవాడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాల యొక్క అధిపతికి యోసేపు ఎడల దేవుడు ఏం కలుగు చేశాడు? కటాక్షము కలుగు చేశాడు. నెహెమ్యా యెరూషలేము వెళ్ళి ప్రాకారం కట్టాలని ఆలోచన చేసి, నేను ఇప్పుడు యెరూషలేము వెళ్ళి ప్రాకారం కట్టాలంటే ఇప్పుడు నేను రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటానికి రాజు నాకు పర్మిషన్ ఇవ్వాలి. నాకు రాజు పర్మిషన్ ఇవ్వాలంటే రాజుకు నా మీద ఏం కలగాలి? దయ కలగాలి. మరి ఇప్పుడు ఆ దయ కలగాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? దేవా, ప్రార్థన చేశాడు నెహెమ్యా, నేను ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి అడగబోతున్నాను, రాజుకి నా మీద ఏం కలగాలి? కటాక్షము కలగాలి. ప్రార్థన చేసుకున్నాడు, నేరుగా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఏ నెహెమ్యా, ఏంటి ముఖం అట్లుంది, డల్గా ఉన్నావేంటి? బాగలేదా? ఆరోగ్యం బాగలేదా? బాగానే ఉంది సార్. మరి ఏంటి అలా ఉన్నావు? నా పితరులు ఉన్నటువంటి పట్టణం, నా పితరుల సమాధులు ఉన్నటువంటి పట్టణం అది పాడైపోతే నాకు దిగులు లేకుండా ఎలా ఉంటుంది రాజా? నేను వెళ్ళి ప్రాకారం కట్టాలనుకుంటున్నాను. ఎన్ని రోజులు పట్టిద్ది నీకు టైం అడిగాడు. పలాని ఇన్ని రోజులు పట్టిద్ది అన్నాడు. ఓకే, వెళ్ళిపో. ముందేం చేశాడు నెహెమ్యా? అర్తహషస్త రాజుకి కటాక్షము కలుగు చేయమని ప్రార్థన చేశాడు. అర్తహషస్త రాజుకి నెహెమ్యా మీద ఏం కలుగు చేశాడు దేవుడు? కటాక్షం. మన దేవుడు ఆయన పిల్లలమైనటువంటి మన మీద పై అధికారులకు తప్పకుండా ఆయన ఏం కలుగు చేస్తాడు? కటాక్షము కలుగు చేసేవాడు. మనం ఏం కృంగిపోవలసిన అవసరం లేదంతే. మన పై ఆఫీసర్స్కి మన మీద దయ పుట్టిస్తాడు. ప్రార్థన చేసుకొని వెళ్ళండి. దానియేలు స్నేహితులకి రాజు తినే భోజనం, రాజు త్రాగేటువంటి ద్రాక్షారసం ఇవ్వాలని ఆ నెబుకద్నెజర్ చెప్పాడు. చెప్పినప్పుడు ఆ ఆహారం తీసుకుంటే నేను అపవిత్రుడిని అయిపోతానని చెప్పి దానియేలు మనసులో అనుకొని, నాకు ఈ ఆహారం వద్దు, నాకు శాకాహారమే కావాలి. మరి ఇప్పుడు శాకాహారమే ఇవ్వాలి అంటే ఆ అధిపతికి ఇతని మీద ఏం కలగాలి? కటాక్షం కలగాలి. కలిగించాడా లేదా దేవుడు? దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది. దానియేలు మీద ఆ అధిపతికి కటాక్షము అనుగ్రహించను అనే మాట ఉంటుంది 1వ అధ్యాయంలో. దానియేలు మీద ఏం కలుగు చేశాడు దేవుడు? కటాక్షం. నెహెమ్యా మీద ఏం కలుగు చేశాడు? కటాక్షం. యోసేపు మీద కటాక్షం. ఎస్తేరు మీద కటాక్షం కలుగు చేశాడు. జమ్ము పెట్టెలో ఉన్న మోషే మీద ఫరో కుమార్తెకి ఏం కలుగు చేశాడు? కటాక్షం కలుగు చేశాడు దేవుడు. కటాక్షం కలుగు చేశాడు కాబట్టే కదా ఆ బిడ్డను ఎత్తుకొని పోయింది, లేకపోతే ఆ నెలలోని ముంచేసి వెళ్ళిపోయేది. దేవుడు కటాక్షం కలుగు చేశాడు. సహోదరి, సహోదరుడా, దిగులు పడద్దు. మన దేవుడు మన మీద కూడా ఏం కలుగు చేస్తాడు? కటాక్షము కలుగు చేసేవాడు. ప్రార్థన చేసుకోండి బాగా. మన దేవుడు కటాక్షమును కలుగు చేసేవాడు. చూడండి 36వ వచనం చదువుతున్నాం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలందరూ కూడా. వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు, పట్టు వస్త్రాలు, అబ్బబ్బో సన్నపు నార వస్త్రాలు, మంచి మంచి ఖరీదైన వస్త్రాలు తీసుకొని ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. ఎక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు? ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతం ఏది? ఆ గోషేను దేశంలో రామసేస్ అనే ప్రాంతంలో నుంచి ఇప్పుడు వాళ్ళు బయలుదేరారు. ఫస్ట్ వారు వెళ్ళిన ప్లేస్ ఏంటిది? సుక్కోతుకు వారు వెళ్ళిపోయారు. ఎంతమంది అట? వారు పిల్లలు కాకుండా కాల్బలము 6 లక్షల వీరులు అనే మాట మనం చదువుతున్నాం. పిల్లలు కాకుండా కాల్బలము 6 లక్షల మంది వీరులు. అంటే 6 లక్షలు అనే సంఖ్య కేవలం ఇశ్రాయేలీలలో యుద్ధానికి వెళ్ళగలిగే సామర్థ్యము ఉన్నటువంటి వీరులు, వీళ్ళే 6 లక్షల మంది.
ఇంకా ముసలోళ్ళు, కుర్రోళ్ళు అందరిని కలిపితే ఎంతమంది ఉంటారు? పురుషులు వాళ్ళు ఒక 6 లక్షలు వేసుకో, ఆడవాళ్ళను ఒక 6 లక్షలు వేసుకో, పిల్లలను ఒక 2 లక్షలు వేసుకో, మొత్తం ఎంతమంది అయ్యారు లెక్క పెట్టండి. ఇప్పుడు పురుషులు 6 లక్షలు, ఆడవాళ్ళు ఒక 6 లక్షలు, వీరులు ఒక 6 లక్షలు, 3 6లు 18, పిల్లలకి 2 లక్షలు వేసుకో, ఎంతమంది మొత్తం? 20 లక్షల మంది. ఇంచుమించుకు వరకు మనం లెక్క ఖచ్చితంగా కాదులేండి, మన ఊహ అంతే. ఐగుప్తు దేశంలోకి వెళ్ళేటప్పుడు యాకోబు ఎంతమందిని తీసుకొని వెళ్ళాడు? 70 మందిని తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? వరకు మనం ఊహించి లెక్క కట్టుకుంటే మనకు ఎంతమంది అయ్యారు? 20 లక్షల మంది. 70 మందిని దేవుడు ఎంతగా హెచ్చించాడు? 20 లక్షల మందిగా చేసేసాడు. మన దేవుడు మనలను అభివృద్ధి చేసేవాడు. మన దేవుడు మనలను హెచ్చించేవాడు. మన దేవుడు మనలను విస్తరింపచేసేటువంటి వాడు. సంఘములో సంఖ్య కూడా ఏం కావాలి? విస్తరించాలి. సంఘములో సంఖ్య కూడా విస్తరించాలి. సంఘములో సంఖ్య కూడా అభివృద్ధి చెందాలి. సంఖ్య అంటే ఒట్టుటోళ్ళందరూ కాదు. ఒట్టుటోళ్ళందరూ గుంపులు ఉంటే ఏం ఉపయోగం? అది కాదు. నిజమైన రక్షణ కలిగి, నిజమైన రక్షణ అనుభవం కలిగి, నిజమైన పాప క్షమాపణ అనుభవం కలిగి, యేసు ప్రభు రక్తములో కడగబడి నిజంగా బ్రతుకు మార్చుకున్నటువంటి వారు సంఘానికి కావాలి. అలాగూ సంఘాన్ని దేవుడు వృద్ధి పొందించున్నట్లుగా మనందరం కూడా ప్రార్థన చేయాలి. సంఖ్యను అభివృద్ధి చేసేవాడు, సంఖ్యను విస్తరింపచేసేవాడు దేవుడు. 70 మంది ఐగుప్తు దేశంలోనికి అడుగు పెట్టారు. వాళ్ళు ఇప్పుడు ఇంచుమించుకు బయటకు వచ్చేటప్పుడు ఎంతమంది? కొన్ని లక్షల మందిగా వారు బయటకు వచ్చారు. ప్రియులారా, మన దేవుడు మన స్థానిక సంఘమును కూడా ఆ విధంగా వృద్ధి పొందించున్నట్లుగా మనమందరము భారంగా ప్రార్థన చేయవలసిన వారమై మనం ఉన్నాం. ఆయన కొరకై మనం కష్టపడి జీవించవలసిన వారంగా, పని చేయవలసిన వారంగా మనము ఉన్నాం. 38వ వచనం చూడండి. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు అచ్చంగా ఇశ్రాయేలీలే రాలేదట. వాళ్ళతో పాటు ఇంకెవరు వచ్చారు? మనం చదువుతున్నాం, అనేకులైన అన్యజనుల సమూహము కూడా బయలుదేరి వచ్చారు. అన్యులు కూడా వచ్చారు ఇశ్రాయేలీలతో పాటు. ఇదే పెద్ద దెబ్బ. ఏది పెద్ద దెబ్బ చెప్పండి? అచ్చంగా ఇశ్రాయేలీలైతే పర్వాలా, అచ్చంగా రక్షించబడిన వారైతే పర్వాలా, అచ్చంగా కల్తీ ఏమి లేకుండా స్వచ్ఛంగా యేసు ప్రభు రక్తంలో కడగబడి రక్షణానుభవం కలిగిన వారైతే పర్వాలా. మిక్సింగ్ వస్తున్నారు కొంతమంది కదా, కల్తీ వాళ్ళు కొంతమంది వస్తున్నారు. ఇప్పుడు ఎవరు వచ్చారు ఇశ్రాయేలీలతో పాటు? అన్యజనుల సమూహము కూడా బయలుదేరింది. ఐగుప్తీయులు కూడా బయలుదేరారు కొంతమంది, మేము కూడా వస్తామని. ఎప్పుడైతే స్వచ్ఛమైన ఇశ్రాయేలీలతో పాటు ఈ అన్యజనులు కూడా కలిసిపోయారో, ఎప్పుడైతే వీళ్ళ సమూహం కూడా కలిసిపోయిందో ఏమైపోయింది? పెద్ద దెబ్బ ఇశ్రాయేలీలకు ఏర్పడింది. లేవియా కాండంలో ఒక మాట చదువుదాం చూడండి. 24వ అధ్యాయం, లేవియా కాండం 24వ అధ్యాయం. ఇశ్రాయేలీలతో ఎప్పుడైతే అన్యజనుల సమూహము కలిసిందో అప్పుడు ఏర్పడిన పెద్ద నష్టం ఏంటిదో మనం చదువుదాం. 24వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని, ఐగుప్తియుడగు ఒక పురుషునికిని పుట్టినవాడు ఒకడు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చాను. ఎవరెవరకు పుట్టాడంటే వీడు పుట్టినోడు? ఆమెమో ఇశ్రాయేలీయురాలు, అతడేమో
ఐగుప్తీయుడు. వాళ్ళిద్దరికి పుట్టినవాడు ఒకడు మధ్యలోకి వాడు వచ్చాడు. సరే, వాడు వచ్చి ఏం చేశాడు తర్వాత ఉంది. కానీ ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయురాలు అమ్మాయికి ఈ ఐగుప్తీయుడు ఏమయ్యాడు? భర్తగా ఏర్పడి సంసారం ఏర్పడినట్టుగా, కుటుంబం ఏర్పడినట్టుగా చూస్తున్నాం. ఈ ఇశ్రాయేలీయురాలుకి ఈ ఐగుప్తీయుడు ఎక్కడ తగులుకున్నాడు? అదే ఇప్పుడు మనం చదివాం కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చుచూ ఉండగా వారితో పాటు ఎవరు వచ్చారు? అన్యజనుల సమూహము కూడా బయలుదేరెను. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని పిల్లలకి అన్యజనులు తోడవుతారో, ఎప్పుడైతే విశ్వాసికి అవిశ్వాసి తోడవుతుందో అప్పుడు ఏర్పడేది పెద్ద నష్టము. అది మనం వాక్యంలో చదువుతుంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో కూడా మరొక వచనం చదువుదాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము. ఎవరి మధ్య? ఇశ్రాయేలీల మధ్య ఏ జనము ఉన్నదట? మిశ్రిత జనము. ఎక్కడిది మిశ్రిత జనం? వీళ్ళ మధ్యకు మిశ్రిత జనం ఎలా వచ్చింది? అది ఇప్పుడు మనం 12వ అధ్యాయం 38వ వచనంలో చదివేది. వారు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయటకు వస్తూ ఉండగా వారితో పాటు ఎవరు తగులుకున్నారు? అన్యజనుల సమూహము కూడా బయలుదేరెను. ఇశ్రాయేలీల మధ్యకి ఈ అన్యజనుల సమూహము కూడా వచ్చేసింది. ఈ మిశ్రిత జనము కూడా ఏర్పడింది. ఈ మిశ్రిత జనము వలన ఇశ్రాయేలీలకు ఏం పుట్టిందట? మనం అక్కడ చదువుతున్నాం. మాంసాపేక్ష అధికముగా కనుపరచిరి. మాంసము మీద అపేక్ష పుట్టిందట. ఎవరి వలన? ఈ మిశ్రిత జనము వలన. ఈ ఐగుప్తీయుల వలన ఇశ్రాయేలీలకు కూడా దేని మీద అపేక్ష పుట్టింది? మాంసము మీద. యేసు ప్రభువుని నమ్ముకున్నాం మనం అన్నీ మానేశాం. ఇప్పుడు మనకు ఒకడు తగులుకున్నాడు, ఒక అన్యుడు తగులుకున్నాడు. వాడు గిల్లుతున్నాడు. అరే చూడరా, వాల్ పోస్ట్ చూడరా ఎంత బాగుందబ్బా, వాడు ఫైటింగ్ చూస్తుంటే, వాడు డ్యాన్సులు చూస్తుంటే అని వాడు ఏదేదో మాటలు చెబుతున్నాడు మనకి పక్క నుండి. అప్పుడు మనకు కూడా దేని మీద అపేక్ష పుట్టింది? ఇశ్రాయేలీలకు దేని మీద అపేక్ష పుట్టింది? మాంసం మీద అపేక్ష పుట్టింది. మనకు దేని మీద అపేక్ష పుట్టింది? వీడు గిల్లుతుంటే దేని మీద పుట్టింది? సినిమాల మీద మనకు కూడా అపేక్ష పుట్టింది. వాడు ఏ విషయములో అయితే మనలను ప్రేరేపిస్తాడో మనకు కూడా దాని మీద అపేక్ష పుట్టింది. ఎవరి వలన ఈ అపేక్ష మనకు పుడుతుంది? మన ప్రక్కన చేరినటువంటి అన్యుడు వలన. అందుకనే దేవుని వాక్యం చెప్పేది, విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. అవిశ్వాసులు గనక మన విశ్వాసులమైన మనతో జోడుగా ఉంటే మనకు కూడా దేని మీద అపేక్ష పుట్టిద్ది? లోక సంబంధమైన వాటి మీద మనకు కూడా అపేక్ష పుడుతుంది. పాపము మీద మనకు కూడా అపేక్ష పుడుతుంది. ప్రియులారా, పెద్ద నష్టము ఇశ్రాయేలీలకు ఏర్పడినట్లుగా మనం చదువుతున్నాం. ఇక చరిత్ర మొత్తం అంతే కదా. చివరికి ఇశ్రాయేలీలు బబులోను చెరకి వెళ్ళిపోయారు, అషూరు చెరకి వెళ్ళిపోయారు. దీనికి అంతటి కారణం ఏంటిది? అన్యజనులు కలిసినందువలననే. అన్యజనులు కలిసినందువల్ల ఏ రూపములో కలిసినా, స్నేహంగా కలిసినా, వివాహములో కలిసినా, ఏ రూపములో వారు కలిసినా ఏమేర్పడిద్ది? నష్టం. అందుకనే దేవుని పిల్లలమైనటువంటి మనం అన్యజనులతో సహవాసం లేకుండా జీవించటం మన భక్తి జీవితానికి ఎంతైనా దీవెనకరం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వెళుతూ ఉండగా అనేకులైన అన్యజనుల సమూహము కూడా వారితో పాటు బయలుదేరెను. 39వ వచనం. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వాళ్ళు బయలుదేరేటప్పుడు భుజం మీద వేసుకొని వచ్చారు కదా, మూట కట్టుకొని ఆ పిండి తీసుకొని వచ్చారు. అయితే ఆ పిండి ఏం కాలేదట? ఏం కాలేదు? పులిసిపోలేదు. ఆ పులిసిపోనటువంటి ఆ పిండితోటి పొంగని రొట్టెలు కాల్చుకొని వాళ్ళు తిన్నారు. ఎందుకు అది పొలవలేదు? చూడండి కారణం. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి
తడవ చేయలేకపోయేది గనుక అది పులిసి ఉండలేదు. ఎందుకు పులియలేదు? అది ఎందుకు పులియలేదా పిండి? అక్కడ మనం చదువుతున్నాం, వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడినప్పుడు వాళ్ళు ఏం చేయలేదట? తడవ చేయలేదు. తడవ చేయడం అంటే ఆలస్యం చేయలేదు. అదే ఆలస్యం చేసినట్టయితే ఆ పిండి ఏమైపోయేది? పులిసిపోయేది. ఆలస్యం చేస్తే పులిసిపోయేది. వాళ్ళు ఆలస్యం చేయకుండా బయటకు వచ్చేసారు కాబట్టి ఆ పిండి ఏం కాలేదు? పులిసిపోలేదు. వెంటనే వాళ్ళు రొట్టెలు కాల్చుకొని వాళ్ళు పొంగని రొట్టెలను వారు తిన్నారు. అందుకని లోకంలో కూడా ఒక నానుడి ఉంది, ఆలస్యం చేస్తే అమృతం కూడా ఏమైపోయిద్దంట? విషంగా మారిపోయిద్దంట. అందుకని ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. ఆరాధన 9 గంటల కంటే 9 గంటలకే రావాలి. ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. యేసు ప్రభువుని రక్షించబడటానికి, విశ్వసించడానికి ఇప్పుడే ఆత్మ ప్రేరేపిస్తుంటే ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే రక్షించబడాలి. బాప్తిస్మము తీసుకోవడానికి పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తుంటే ఏం చేయకూడదు? తడవ చేయకూడదు. ఇప్పుడే ఆ కార్యం చేయాలి. దైవ కార్యాలలో మనం ఏం చేయకూడదు? తడవు చేయకూడదు. ఆలస్యము చేస్తే పిండి ఏమైపోయి ఉండేది? పులిసిపోయేది. అదే పులిసిపోతే దేవుడు ఒప్పుకునేవాడా? మీ పాలెములో, మీ సమాజంలో పులిసినది ఏదియో నాకు కనపడకూడదు, పొంగినది ఏదియో నాకు కనపడకూడదు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆలస్యము చేయడం, దైవ కార్యాలలో ఆలస్యము చేయడం అనేది పెద్ద నష్టం, పెద్ద నష్టం. ఆలస్యం చేయబాకండి. బైబిల్ చెబుతుంది ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈరోజే మొదలుపెట్టు. వాక్యము చదవాలా? ఇప్పుడే మొదలుపెట్టు. ప్రార్థన చేయాలా? ఇప్పుడే. దైవ కార్యాలకు ఏ విషయాలలో కూడా మనం ఏం చేయకూడదు? తడవు చేయకూడదు. మనం ఇక్కడ చదువుతున్నాం, వారు తడవ చేయలేకపోయిరు గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు. అదే ఆహారాన్ని వారు తిన్నారు. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుంచి బయలుదేరి వచ్చేశారు. రామశేషు నుండి వారు ఇప్పుడు సుక్కోతికి ప్రయాణం చేశారు. ఇంచుమించుగా మన లెక్కలు వేసుకున్న ఊరకది కొన్ని లక్షల మంది, 20 లక్షల మంది అని ఊరకట్టు అనుకున్నాంలే, అన్ని లక్షల మంది వారు తడవ చేయకుండా బయటకు వచ్చేశారు. పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు విమోచించబడ్డారు. ఐగుప్తు దేశము యొక్క ఆ అవమానం వారి మీద నుంచి దొర్లిపోయింది. దేవుడు వారిని విమోచించి బయటకు తీసుకొని వచ్చాడు. వచ్చేటప్పుడు వారు మిక్కిలి ఆస్తితోటి వారు బయటకు వచ్చారు. దేవుడు వారి మీద కటాక్షమును కలుగు చేశాడు. ఇంతకాలం కూడా బలవంతంగా ఆపివేయబడినటువంటి ఆ ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు, వారి చేతనే వారు బయటికి పంపివేయబడ్డారు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. నీ జీవితంలో కూడా ఏం దిగులు పడబాకండి. మన జీవితాలలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, కొంత ఆలస్యమైనా కూడా. నేను మళ్ళీ చెబుతున్నాను, దేవుడు మన జీవితాలలో కార్యము చేసే జీవితం మనలో ఉండాలి. నా మాట అర్థమైందా? దేవుడు మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాలలో చేయగలిగే ఆ జీవితం మనలో దేవుడికి కనపడినప్పుడే దేవుడు మన జీవితాలలో కార్యాలు చేస్తాడు. మన మీద దేవుడు కటాక్షాన్ని కలుగు చేస్తాడు. అటువంటి యోగ్యమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, నీతివంతమైన జీవితం, యథార్థవంతమైన జీవితం మనము జీవించి ప్రభువు యొక్క కృపకు, ఆయన కటాక్షానికి మనమందరం కూడా పాత్రులం అగుదుము గాక. దేవుడు ఈ తలంపులను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న, దాసులుగా ఉన్న నీ ప్రజలను ఎలాగూ విడిపించావో, ఎంత గొప్పగా వారిని ఆశీర్వదించి హెచ్చించి బయటకు తీసుకుని వచ్చావో ఆ విషయాలు మేము ధ్యానం చేస్తున్నాం. నీ పిల్లల పట్ల నీకున్న శ్రద్ధ,
నీ ప్రజల పట్ల నీకున్నటువంటి ఆసక్తి, నీ ప్రజలైన ఇశ్రాయేలీల పట్ల నీకున్నటువంటి ఆ గొప్ప మనస్సు కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి మీదే కాదు, ఈనాడు మా మీద కూడా. మా ప్రభువా, మా మీద నీవు అటువంటి మనస్సు, అటువంటి దృష్టి మా మీద కూడా నీవు నిలపగలిగేటట్లుగా మా జీవితాలు నిన్ను ఆకర్షించగలగాలి. యోగ్యమైన ప్రవర్తన మాకు దయచేయండి. యథార్థమైన జీవితం మాకు దయచేయండి. నిన్ను సంతోషపరిచే జీవితం, నీకు మా యందు చూచినప్పుడు ఇష్టము పుట్టే జీవితం మేమందరము జీవించగలగడానికి సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ రాత్రి ఈ కూడికకు చేరి వచ్చిన ప్రతి సహోదరుడును ప్రతి సహోదరిని నీ వాక్యము ద్వారా దర్శించండి, హెచ్చరించండి, ధైర్యపరచండి, బలపరచండి, ఆదరించండి. క్షేమాభివృద్ధి నీ బిడ్డలకు దయచేయమని మహిమ మీకే చెల్లిస్తూ మీ ప్రియమైన కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.